అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందజేస్తారు. గణేష్, చెప్పండి, ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అజెండా ఏంటి, డీటెయిల్స్ ఏంటి? 10 గంటల ప్రారంభం కానున్న ఈరోజు సంబంధించి చూసుకున్నట్టయితే శాసనసభ కావచ్చు, మండలి రెండు కూడా గవర్నర్ ఏదైతే నిన్న మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించిన ధన్యవాదానికి సంబంధించిన గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాన్ని ఈ రెండు ఉభయ సభలు కూడా సభ్యులందరూ కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఉదయం 10 గంటల ప్రాంతంలో మండలి అలాగే శాసనసభ కూడా రెండు ప్రారంభం కావడం జరుగుతుంది. శాసనసభకు సంబంధించి పరిగి ఎమ్మెల్యే దీని తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా దాన్ని బలపరచడం జరుగుతుంది. అటు మండలిలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానానికి సంబంధించి ప్రతిపాదిస్తే ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దానికి సంబంధించి బలపరచడం జరుగుతుంది. దీనికి రెండింటికి సంబంధించి సభ్యులందరూ కూడా గవర్నర్ ప్రసంగం పైన చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగానైతే చేయడం జరుగుతుందో దానికి సంబంధించి వారి ఎజెండాగా ఉందని కూడా కొంతమంది సభ్యులు ప్రతిపక్ష సభ్యులు ఉండడం జరిగింది. 9.5 ఏళ్ల సమయంలో కూడా ఏ విధంగానైతే గత ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి కూడా విషం జిమ్మే ప్రయత్నం చేసిందని కూడా గవర్నర్ ప్రసంగంలో ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే బీఎస్సీ సమావేశానికి సంబంధించి కూడా సభ్యుల ఎంపిక కూడా బీఎస్సీ కాన్స్టిట్యూషన్ కూడా కాకపోవడం కావచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 4 రోజుల సమయంలో చూసుకున్నట్టయితే ఏది కూడా కంప్లీట్గా కాలేదు. ఓన్లీ సభ్యులకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కావచ్చు, అలాగే స్పీకర్ ఎన్నిక కావడం, అలాగే దీనికి సంబంధించి కూడా మొదటిసారిగా సభ్యులకు సంబంధించి స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం ఒక విధంగా చెప్పుకున్నట్టయితే మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకంత విస్మయానికి గురైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కావచ్చు, నీతి ఆయోగ్ ప్రశంసలు కూడా అందిన నేపథ్యం కనబడుతుంది. ప్రతి దానిపైన కూడా గత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ కూడా ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆడిట్ కావచ్చు, ఎంత అభివృద్ధి చేస్తామనేది కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఇక్కడ ఉన్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మాత్రం శ్వేతపత్రం అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మేము వివరించడం జరిగింది. దీనికి శ్వేతపత్రం ఎందుకు అనేది కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామని కూడా చెప్తున్న జరుగుతుంది. అలాగే కొత్తగా ఏర్పడిన పార్టీకి సంబంధించి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అప్పుడే లుకలు మొదలు కావడం జరిగింది. 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తామనేది చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న సంక్షేమానికి సంబంధించి 6 గ్యారెంటీలకు ఏ విధంగా ముందుకెళ్తాము, అసలు అప్పులు చేయకుండా ముందుకెట్లా పోతామనేది కూడా వారి పార్టీలోనే కొంతమంది అంటున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి చూసుకున్నట్టయితే కొన్ని కొరీలు పెట్టాలని కూడా చూస్తున్న నేపథ్యం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా రైతు బంధుకు సంబంధించి కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం కావచ్చు. గత ప్రభుత్వం ఏదైతే అమలు చేయడం జరిగిందో 10,000 రూపాయలని అదే కంటిన్యూ చేయడం అనేది కూడా ఇప్పుడు అంటే ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది అంటే గత ప్రభుత్వాలను చూసుకొనే వారు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ వీరు మాత్రం ఇప్పటివరకు కూడా ఒక స్టాబిలిటీ లేదనేది కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా కొర్రీలు పెట్టాలని కూడా సీఎం చూస్తున్నారని కూడా ఒకంత మంత్రులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఇస్తాము, చేయూత ఇస్తాము, భరోసా ఇస్తాము, రైతు బంధు ఇస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కానీ ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి మరి ఇట్లా అన్నింటిలో కటింగ్ పెట్టడం అనేది ఒకంత బాగుండదు అనేది చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీంట్లోనే మంత్రులు కావచ్చు, అటు సీఎం కావచ్చు ఒకంత విడివిడిగా ఉన్నట్టు తెలియడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క హామీలను 6 గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేర్చాలి, అలాగే
సీఎం అభ్యర్థిగా ఉండి కూడా కొన్ని ఏదైతే రైతుకి సంబంధించిన రుణమాఫీని కూడా మరొకసారి తీసుకోండి, మేము వచ్చిన వెంటనే మీరు తీసుకున్న 2 లక్షల రూపాయలను కూడా మేము రైతుకు సంబంధించిన రుణమాఫీని కూడా చేసేస్తామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కూడా చేసేసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వాలను ఎండగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు చూసిన ప్రభుత్వం మాత్రం ఆ సంక్షేమానికి సంబంధించే దాదాపుగా ఇప్పుడున్న బడ్జెట్ కంటే కూడా 3 రెట్ల బడ్జెట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో ఇప్పటి వరకు కూడా నిన్న గవర్నర్ ప్రసంగంలో ఏ విధంగానైతే